Hi friends, welcome to my channel Art with the Learning Spot. 14 జూలై 2023 చంద్రయాన్ 3 లాంచింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో నా యొక్క అనుభవాలను మీతో షేర్ చేయాలనుకున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, చివరి వరకు చూడండి. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో ప్రధానంగా 3 అంశాలను మీతో షేర్ చేయాలనుకున్నాను. మొదటిది జర్నీ ఆన్ బిఫోర్ డే, రెండవది జర్నీ ఆన్ ద డే, మూడవది కంక్లూషన్. ముందుగా జర్నీ ఆన్ బిఫోర్ డే అంశానికి వస్తే, ముందుగా సిన్స్మీ దిశ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే సిన్స్మీ మరియు దిశ ఫౌండేషన్ వాళ్ళు కలిసి భవిష్య 2023 అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారు మన గిరిజన విద్యార్థులకు చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించేందుకు వారు చక్కటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా గిరిజన ఆశ్రమ పాఠశాల బోయినపల్లి హైదరాబాద్ నుండి 30 మంది గిరిజన విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే మన డిప్యూటీ డైరెక్టర్ విద్యా విభాగం వారి అబ్బాయి మరియు నాతో పాటు నా మిత్ర బృందం, అదేవిధంగా మంచిర్యాల స్లేట్ స్కూల్ నుంచి ఇంకొక 6 విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పెద్దాంబరపేటలో ఉన్న సన్స్మీ మరియు దిశ ఫౌండేషన్ ఆఫీస్ నందు చిన్నపాటి గ్యాదరింగ్ అవ్వడం జరిగింది. అక్కడ డిప్యూటీ డైరెక్టర్ విద్యా విభాగం వారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. బస్ ఎక్కినాక అందరికి మొహాల్లో అదొక తెలియని ఆనందం. ఎందుకంటే మనం చిన్నప్పుడు రాకెట్ అంతరిక్షంలో ఎలా పంపిస్తారో చదువుకోవడమో, ఎవరైనా చెప్తే వినడమో, లేదా టీవీలో చూసి ఉంటాం. కానీ ప్రత్యక్షంగా వీక్షించడం అనేది అదొక తెలియని అనుభూతినిస్తుంది. ఇక బస్సు బయలుదేరినాక కొద్దిసేపటికే ఇక మా వాళ్ళు మొదలెట్టారు. డ్యాన్సులు, కేకలు, ఈలలు. డ్యాన్సులు, కేరింతలతో అందరికి ఆకలేసింది. హైవే పక్కన ఉన్న ఒక డాబాలో అందరము ఒక డిన్నర్ చేశాము. డిన్నర్ చేసేసి మళ్ళీ ప్రయాణం మొదలెట్టాము. ప్రయాణం కొంత సమయం సాగిన తర్వాత కొండమూడు అనే గ్రామం గుంటూరు జిల్లా దగ్గరలో ఉంటుంది. అక్కడ అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అప్పుడు సమయం రాత్రి 12:30 గంటలు కావస్తుంది. అదేంటంటే మా బస్ బ్రేక్ డౌన్ అయింది. ఇద్దరు డ్రైవర్లు అర్ధగంట సేపు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది రిపేర్ అవ్వదు. తర్వాత అతి కష్టంగా ఒక మెకానిక్ని వెతికి పట్టుకోవడము. అతను వచ్చి సుమారు ఒక అర్ధగంట నుంచి 40 నిమిషాల పాటు ప్రయత్నం అయితే చేసింది, కానీ అప్పటికి బస్ ఇంకా రిపేర్ అవ్వలేదు. సో ఫైనల్గా అతను చెప్పొచ్చింది ఏంటంటే ఎయిర్ లోడ్ అవ్వట్లేదు, కంప్రెసర్ కిట్ కావాలన్నారు. మరి అప్పటికే సుమారు సమయం 1:30 దాటింది, 1:30-2 కావస్తుంది. ఆ టైంలో షాప్స్ ఉండవు. బట్ తనకు తెలిసిన ఒక షాప్ ఓనర్కి తనే ఫోన్ చేసి షాప్ ఓనర్ని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి షాప్ తీసి అక్కడి నుంచి ఒక కంప్రెసర్ కిట్ ఫిట్ చేసి రిపేర్ చేయడం జరిగింది. అప్పటికే మన టైం 3 అయింది. అంటే సుమారుగా 3 గంటల పాటు మేము రోడ్డు మీదనే ఉండడం జరిగింది. సో అంటారు కదా, దేర్ ఈజ్ ఏ విల్, దేర్ ఈజ్ ఏ వే అనేది. సో మన లక్ష్యం మంచిదైనప్పుడు ఆ రకంగా కూడా సహాయ సహకారాలు అందుతాయి. సో తద్వారా మేము అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 8:30 గంటలు ప్రాంతంలో శ్రీహరికోటకి 20 కిలోమీటర్ల దూరంలో ఒక హోటల్లో బస్ చేసి ఫ్రెష్ అప్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మా ముందు రోజు ప్రయాణం కొంత ఆనందంగా, కొంత ఆందోళనగా సాగింది. ఇప్పుడు చంద్రయాన్ లాంచింగ్ రోజు జరిగిన అంశాలు చూద్దాం. శ్రీహరికోటకు చేరుకునే ముందు పులికాట్ సరస్సు వస్తుంది. వెరీ క్లోజ్ టు penguin
శ్రీహరికోట ప్రాంగణంకు చేరుకోవడం జరిగింది. తద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఫేసులు ఏదో ఒక తెలియని ఆనందంతో ఒక్కొక్కరుగా బస్సు దిగడంని మనం చూడవచ్చు. ఆ తర్వాత ర్యాలీగా అందరము లాంచింగ్ స్పేస్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. So now you are entering into the launching space. See the crowd, how the people are supporting India, and hope that India will become a fourth country in the world to succeed Chandrayaan-3 launching. See the people from Hyderabad, Tribal Welfare Department. Such a long distance they came here and supported. See the tribal people from so interior areas, they came here to support India. Bharat Mata ke Jai! Bharat Mata ke Jai! How do you feel, sir? ఎప్పుడో చిన్నప్పుడు విన్నాము, బుక్లలో చదివినాము. మరి ఈ రోజున ప్రత్యక్షంగా మేము విజిట్ చేయడం అనేది చాలా 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 సంతోషంగా ఉన్నాము. అలాగే నేను విజిట్ చేయడం కాకుండా ఒక హెడ్ మాస్టర్గా ఉండి మా పిల్లల్ని 30 మంది గిరిజన విద్యార్థులను ఈ యొక్క ఈవెంట్కి తీసుకొచ్చేసి ఈ చంద్రయాన్-3 లాంచింగ్ ఈవెంట్కి తీసుకొచ్చి వాళ్ళని చూపించడం అనేది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. జై చంద్రయాన్-3! జై చంద్రయాన్! అలాగే Okay, thank you, headmaster, and congratulating you. అలాగే Giving a great support to the tribal people. 1969లో నేను పుస్తకాల్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రుడిపై కాలు మోపాడని పేరు పుస్తకాలు చదువుకున్నాం. అదేవిధంగా అదే రష్యా ఆధ్వర్యంలో, అదేవిధంగా స్వదేశీ ఆధ్వర్యంలో మన శాస్త్రవేత్తలందరూ కలిసి మన ఇండియాలోనే తయారు చేసి చంద్రయాన్-3ని సక్సెస్ఫుల్గా ఈ రోజు మనం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. Sir, name is Subhakar, working as the OSD and Assistant Director in Tribal Welfare Department. How do you feel, sir? I'm so excited because this is the first time I witnessed the launching of the satellite. So this Chandrayaan-3 is so excited, and it is my great opportunity because I am going to retire within 20 months. Oh, great. So I am feeling great. Have you seen before Chandrayaan-1 too? No. This is the first time? This is the first time. Okay. Great. This is the main entrance. Sriharikota main entrance. Now the people are entering into to see and enjoy Chandrayaan-3 launching ceremony. ఇప్పుడు మన గ్యాలరీలోకి ఎంటర్ అయినాము. గ్యాలరీలో ఎంటర్ అయిన తర్వాత చూడండి అసలు ఎంతమంది జనాలు వస్తున్నారో. విద్యార్థులే కాదు, పెద్దలు, చిన్న పిల్లలు వేసుకొని పేరెంట్స్ కూడా రావడం జరిగింది. ఇది మన ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, ఢిల్లీ నుంచి సుమారుగా 15,000 మంది ప్రజలు ఇక్కడ హాజరవడం జరిగింది. సచ్ 1 minute to go. You will also do the great honor to us. Thank you for one and all who gave me this opportunity. Thank you, sir. Thank you. God bless you. All the best. Now we have a child from. Minus 30 seconds. Real-time programs activated. Minus 15. 10. Plus 5 seconds. Lift off normal. Here we have majestic liftoff of the India's prestigious Chandrayaan-3 spacecraft. आसमान को चीरते हुए अपनी भाग बढ़ाए से चारों ओर उत्तम कर रहा है, इसे हम यहाँ महसूस कर सकते हैं। और यही कहा है जो वैज्ञानिकों को रोमांचित करती है।
stage has also commenced its operation. This stage, based on combination. The trajectory of launch vehicle is closely following the prediction. అంతేకాదు ఇస్రో ఇప్పటివరకు చేసిన ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు అంటే మనం నౌకాలు అంటాం కదా, శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి సందర్శకులకు అర్థమయ్యే రీతిలో అక్కడ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శించబడినాయి. వాటిని చూస్తే చిన్నప్పుడు పుస్తకాల్లో చదివినటువంటి విషయాలన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి. అందుకే విద్యార్థులకు మూస పద్ధతిలో కాకుండా వారికి కళ్ళకు కట్టే విధంగా కనుక శాస్త్రీయ పద్ధతిలో మన విద్యా బోధన కనుక ఉంటే ఎంతోమంది గొప్ప గొప్ప విద్యావంతులు, శాస్త్రవేత్తలు అవుతారనడానికి అతిశయోక్తి లేదు. అదేవిధంగా విద్యార్థులకు కలిగినటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి సిన్స్మీ వారు అక్కడ సైంటిస్టులు ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది చాలా గొప్పది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చంద్రయాన్-3 లాంచింగ్ కార్యక్రమాన్ని వీక్షించి ఎన్నో తీపి జ్ఞాపకాలతో మేము తిరుగు ప్రయాణం అవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.